కల్కి న్యూ ట్రైలర్ వచ్చింది భయ్య. నాకైతే ఒరిజినల్ ట్రైలర్ కన్నా 10 times ఎక్కువ నచ్చింది. ట్రైలర్ చూసాక నాగశ్విన్ ఇస్ ట్రైయింగ్ టు టెల్ ఎ వెరీ సీరియస్ మిథలాజికల్ సైఫై యాక్షన్ డ్రామా అని అర్థం అవుతుంది. ఎన్నాళ్ళు మన పురాణాల్లో అద్భుతమైన కథల్ని యూజ్ చేసుకొని ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎవరు చెప్పట్లేదేందని అనుకున్నాము. బట్ ఫైనల్లీ నాగశ్విన్ అది సాధిస్తున్నాడు. అఫ్ కోర్స్ హాలీవుడ్ ఇన్ఫ్లుయెన్స్ కనపడుతుంది, బట్ కోర్ హార్ట్ అండ్ సోల్ మాత్రం మన ఇండియన్ మట్టిలో పుట్టిన కథే. ఓకే, ఫైనల్ గా డీటెయిల్స్ కి వెళ్ళిపోతే, ఎస్, ఫస్ట్ షాట్ లో అశ్వత్థామ శివుడి పైన నీరు పడటం ఆగిపోయిన వెంటనే కల్కి జన్మిస్తున్నాడు అని అర్థమయ్యి బయలుదేరతాడు. అండ్ శంబాలా నగరంలో ఉండే ఈ చెట్టు ఈస్ ట్రీ ఆఫ్ లైఫ్, జీవవృక్షం. మన పురాణాల ప్రకారం కూడా శంబాలా నగరంలో ఈ జీవవృక్షం ఉంటుంది. అండ్ శంబాలలో ఈ కొండను గుర్తించారా? మనకి ట్రైలర్ లో రైడర్స్ ఈ కొండ మీదే అటాక్ చేస్తారు. ఈ కొండ ఒక ప్రొటెక్టివ్ వాల్. నేను అనుకోవడం ఈ విగ్రహం గరుగుమంతుడు. శంబాలా నగరంలో మహావిష్ణు అవతరిస్తాడు కాబట్టి శంబాలలోని ప్రజలు మహావిష్ణువు వాహనమైన ఈ గరుడు పక్షి విగ్రహం స్థాపించారు. అండ్ హోప్ అండ్ బర్త్ కి గుర్తుగా వర్షం, నీళ్లే లేని ఎడారిగా మారిపోయిన ఈ ప్రపంచంలో మేబీ కొన్ని దశాబ్దాల తర్వాత రక్షకుడు జన్మిస్తున్నాడని ఈ వర్షం సూచిస్తుంది. ఇతని దగ్గర బ్రేస్లెట్ కైండ్ ఆఫ్ ఒక డివైస్ లో నుండి బుల్లెట్స్ వస్తున్నాయి. అండ్ ఈ వెహికల్ మనం ఈ పోస్టర్ లో చూసాం కదా, ఇలాంటి వెహికల్స్ విలన్స్ దగ్గర కూడా ఉన్నాయి, ఎయిర్ పాడ్స్. అండ్ భైరవాని ఇలాంటి షాట్ లో చూపించడానికి మేబీ టు షో హౌ వన్ డైమెన్షనల్ పర్సన్ హీ ఈస్. అతనుకున్నది ఒకే గోల్, కాంప్లెక్స్ కి వెళ్ళడం. ఆ డ్రీమ్ లోనే ఎలా ఐసోలేట్ అయిపోయాడు అన్నట్లు ఈ షాట్ ఉంది. అండ్ మెయిన్ విలన్ కమల్ హాసన్ గారు దగ్గరికి వెళ్తుంది ఈ స్పెట్స్ పర్సన్. అప్పుడు చూసాం కదా గ్లింప్స్ లో ఆయనే మేబీ. అండ్ పక్కన ఈ గ్రోన్ అప్ బాడీస్ మేబీ అతని క్లోన్స్ ఏమో, డూప్లికేట్స్ ఆర్ హిస్ ఎక్స్పెరిమెంటల్ ప్రొడక్ట్స్. ఎస్, మనం ట్రైలర్ బ్రేక్ గ్రౌండ్ లో మాట్లాడుకున్నట్లు ఉమెన్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తారు ఒక పాడ్ లో. అది ఒక పవర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ కి జన్మని ఇవ్వడానిక లేదా కాన్షియస్ ని షిఫ్ట్ చేయడానిక అని మనకి సినిమాలో క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ ఇవి శంబాలలో ఉండే రెబల్స్ దగ్గర ఒక బుల్లెట్ ని అబ్జర్వ్ చేసుకునే ఒక స్పెషల్ షీల్డ్స్ అనుకుంటా. ఇక ట్రైలర్ లో మెయిన్ పార్ట్స్ కి వెళ్ళిపోతే, మహాభారతం పార్ట్స్. ఈవిడ అభిమన్యుడు భార్య ఉత్తర. పురాణాల ప్రకారం ఉత్తర మీద అశ్వత్థామ పాండవుల మీద కోపంతో ఉత్తర కడుపులో ఉన్న పరీక్షితుడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఆ బిడ్డని కాపాడతాడు, అది వేరే స్టోరీ. అండ్ ఈ విషయం ఎందుకు చూపిస్తున్నారంటే, ఆనాడు జన్మించని ఒక బిడ్డ మీద ఎలా అయితే బ్రహ్మాస్త్రం ప్రయోగించాడో, ఈ రోజు మహావిష్ణు అవతారమైన కల్కికి జన్మించడానికి సుమతికి సహాయపడుతున్నాడు. ఈ పాయింట్ అనుకున్న నాగశ్వినికి హ్యాట్స్ ఆఫ్ అంతే. అందుకే అశ్వత్థామ గురించి తెలియడానికి ఈ షాట్ కూడా ఇచ్చారు. ఈ షాట్ లో నాకు కనపడిన డీటెయిల్ ఏంటంటే, అశ్వత్థామని ఇక్కడ వెనక్కి తోసిన పర్సన్, ఈ వైట్ డ్రెస్ లో పర్సన్ ఎవరు? శ్రీకృష్ణుడేనా లేదా భీముడా? ఇక్కడ ఈ చారియట్ పగిలినప్పుడు ఇక్కడ ఈ గద గమనించండి, మేబీ భీముడు అవ్వచ్చు. సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉంటాయని అర్థం అవుతుంది. అందరూ అనుకుంటున్నట్లు క్యామియోస్ కూడా ఉండొచ్చు పెద్ద హీరోలవి. అండ్ లాస్ట్ లో ప్రభాస్ మాస్ లుక్ విత్ బుజ్జితో ఒక ట్రాన్స్ఫార్మర్ లాంటి ఒక రోబోట్ క్రియేట్ చేశాడు. బట్ భైరవ క్యారెక్టర్ కంప్లీట్ గా నెగటివ్ షేడ్ లానే చూపించారు ఇప్పటి వరకు. ఈవెన్ క్లైమాక్స్ ఫైట్ లో కూడా అశ్వత్థామకి భైరవ ఎదురు తిరుగుతూనే ఉన్నాడు. అతను ఎలా మారతాడా మారడా లేదా ప్రభాసే వెళ్ళినా, ఈ విషయం తెలుసుకోవడానికి చాలా క్యూరియస్ గా ఉంది. నాగశ్విన్ చాలా పవర్ఫుల్ స్టోరీ రాసుకున్నారని అర్థం అవుతుంది. అది ఎంతవరకు స్క్రీన్ మీద డెలివర్ అవుతుందో 27th చూద్దాం. ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఇలాంటి ఇంకా మంచి డీటెయిల్స్ కోసం ఒకసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.